నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలిలో ఇందాపూర్ హెరిటేజ్ అంశంపై గందరగోళం. వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్య సభ వాయిదా. రేపు అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చిస్తాం. దేవదేవుడికి జరిగిన మహాపచారాన్ని బయటపెడతామన్న మంత్రి లోకేష్. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా? అనవసరం. మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనంటున్న బొత్స. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ. రాజమండ్రిలో కల్తీ పాల కలకలం. 4కి చేరిన మృతుల సంఖ్య. డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసనమండలి సమావేశాలు 2 రోజులు వాయిదా అనంతరం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు మళ్లీ ఇందాపూర్ హెరిటేజ్ డైరీలపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని అందించగా దానిని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు. ఇక ఈ ఆందోళనలతో మండలి మళ్లీ గందరగోళంగా మారింది. పోడియంను చుట్టుముట్టిన వారిని వెనక్కి పంపాలని కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు చైర్మన్ కు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. వైసీపీ సభ్యులు పోడియంకు దూరంగా వెళ్లాలని చైర్మన్ చెప్పినా ఆందోళన ఆపకపోవడంతో వారిని ఆందోళన మధ్య మండలిని వాయిదా వేశారు. మరోవైపు కూటమి మంత్రులు వైసీపీ సభ్యుల తీరుపై మండిపడుతున్నారు. 4 రోజులుగా సభలో ఇదే తంతు రిపీట్ అవుతోందని, బడ్జెట్పై చర్చ జరగనివ్వడం లేదని వాపోతున్నారు. హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం మరియు తిరుపతి లడ్డూ ప్రసాదం అంశం గురించి చర్చించడానికి సభ్యులు డాక్టర్ మండుతోక అరుణ్ కుమార్, శ్రీ వై శివరామరెడ్డి, శ్రీ పివివి సూర్యనారాయణ రాజు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. ఈరోజు మీ అందరూ కూడా అధ్యక్ష సభా కార్యక్రమాన్ని రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి. అధ్యక్ష, మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభా మర్యాద మంట కలిపిన వారు అవుతాం. అధ్యక్ష, ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది. అధ్యక్ష, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది. అధ్యక్ష, అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష, పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ప్రశ్న అడిగి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదని మంట కలిపే పరిస్థితి సభ్యులకు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు. అధ్యక్ష, ఆర్డర్లో పెట్టమని కోరుకుంటున్నాం. అధ్యక్ష, ఈ రకంగా వాళ్ళు వచ్చి పోడియం మీద మీ మీద దాడి చేసేలాగా ఆర్డర్లో పెట్టమని. తిరుమల శ్రీవారి లడ్డీ కల్తీకి సంబంధించిన వాస్తవాలను రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ లాబీలో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామన్నారు. అసెంబ్లీకి రమ్మని ఎవరు బొట్టు పెట్టి పిలవరని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యతని గుర్తు చేశారు. దేవుడిని కూడా వైసీపీ నేతలు రోడ్డు మీదకి తీసుకురావడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క శాసన మండలి చైర్మన్ కూటమి ఎమ్మెల్సీలు ఆయన ఛాంబర్లో కలిశారు. చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలతో సభకు వచ్చిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విలువైన సమయం వృధా చేయకుండా చూడాలని, సభ సజావుగా నడిపించాలని కోరారు.
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ లాబీలో ఆయన చిట్చాట్ నిర్వహించారు. దేవదేవుడికి జరిగిన మహా అపచారం అసెంబ్లీ వేదికగానే బయట పెడతామన్నారు. అసెంబ్లీకి రమ్మని ఎవరూ బొట్టు పెట్టి పిలవరని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడిని కూడా వైసీపీ నేతలు రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క శాసన మండలి చైర్మన్ కూటమి ఎమ్మెల్సీలు ఆయన ఛాంబర్లో కలిశారు. చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలతో సభకు వచ్చిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విలువైన సభా సమయం వృధా చేయకుండా చూడాలని, సభ సజావుగా నడిపించాలని కోరారు. చిట్చాట్లో ఇందాపూర్ నెయ్యిపై బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఇందాపూర్ నెయ్యి 560 రూపాయలు పలుకుతోందన్నారు. ఇక ఇదే నెయ్యిని టీటీడీకి 658 రూపాయల చొప్పున సప్లై చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. టీటీడీకి 658 రూపాయలకు సప్లై చేసే నెయ్యి స్వచ్ఛమైంది అయితే బయట 560 రూపాయలు దొరికేది కల్తీనా అని ఆయన ప్రశ్నించారు. లేదంటే దోపిడీ కోసం ధర పెంచిన టీటీడీకి అమ్ముతున్నారా అని మండిపడ్డారు. అలాగే అసెంబ్లీ లాబీలో లోకేష్ చిట్చాట్ వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరం, మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని చిట్చాట్లో బొత్స చెప్పుకొచ్చారు. చిట్చాట్లో ఇందాపూర్ నెయ్యిపై బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఇందాపూర్ నెయ్యి 560 రూపాయలు పలుకుతోందన్నారు. ఇక అదే నెయ్యిని టీటీడీకి 658 రూపాయల చొప్పున సప్లై చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. టీటీడీకి 658 రూపాయలకు సప్లై చేసే నెయ్యి స్వచ్ఛమైంది అయితే బయట 560 రూపాయలకు దొరికేది కల్తీనా అని ఆయన ప్రశ్నించారు. లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని మండిపడ్డారు. అలాగే అసెంబ్లీ లాబీలో లోకేష్ చిట్చాట్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరం, మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని చిట్చాట్లో బొత్స చెప్పుకొచ్చారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. మెట్రో రైలు టేక్ ఓవర్పై చర్చించే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై 100 రోజుల ప్రణాళికను మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. వివిధ శాఖల 100 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2వ విడత ఇందిరమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా రైతు భరోసాపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.
పై కూడా చర్చ జరగనుంది. హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశను L&T సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే చర్చించుకుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఇక మెట్రో రైలు స్వాధీనం గురించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, IDBI క్యాపిటల్ సంస్థలు అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉపసంఘం ఎదుట హైదరాబాద్ మెట్రో రైల్ MD సర్ఫరాజ్ అహ్మద్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రులు పలు ప్రశ్నలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను L&T నుంచి స్వాధీనం చేసుకోవడంతో ప్రభుత్వానికి వచ్చే సాధక బాధకాలను, ప్రయోజనాలను, నష్టాలను, నిధుల సమీకరణ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన లెక్కలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఉపసంఘం ఆరా తీసింది. నగర మెట్రో రైల్ వ్యవస్థను గడువులోగా ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి అనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. ఈ పాలు తాగడం కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ కల్తీ పాల కారణంగా 5గురు చనిపోయినట్లుగా తెలుస్తోంది. కేవలం రాజమండ్రికి సంబంధించిన 2 ప్రాంతాల్లో అత్యధికంగా ఈ సమస్యతో ప్రజలు ఆసుపత్రి బారిన పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కోరుకొండ సమీప ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రాజమండ్రి లాలా చెరువు, చౌడేశ్వరిపేట సమీప ప్రాంతాలలో పాలు నిర్వాహకులు అమ్మకాలు నిర్వహిస్తారు. మొత్తం 106 కుటుంబాలకు రోజు పాలు సప్లై చేస్తున్నట్లుగా తేలింది. అయితే ఈ పాలు తాగిన వారిలో మొత్తం 19 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఇవాళ 4 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 9 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అయితే ఈ పాలు సేవించిన తర్వాత ఒక్కసారిగా ప్రజల ఆరోగ్యం క్షీణించింది. ముఖ్యంగా మగవారికి మూత్రపిండాల సమస్య రావడం, ఆడవారికి పర్సనల్ ప్రాబ్లమ్స్ రావడం ప్రారంభమయ్యాయి. రైట్, రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అయితే కల్తీ పాలతోటి కొంతమందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా కోరుకొండ మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. వ్యాపారి దగ్గరే రోజు వీరంతా కూడా పాలు కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు. చౌడేశ్వరి నగర్లో 35 మందికి పైగా బ్లడ్ శాంపిల్ సేకరించారు. అయితే రాజమండ్రిలో ప్రస్తుతం ఈ కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతోంది. అయితే 5గురు ఈ కల్తీ పాలు తాగే చనిపోయారా లేదనేది ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయినట్లుగా గుర్తించారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయి కల్తీ పాలు తాగి చనిపోయినట్లుగా తెలుస్తోంది. చౌడేశ్వరి నగర్కు చెందిన బి కనకరత్నం, శేషగిరిరావు, నారాయణపురానికి చెందినటువంటి తాడి కృష్ణవేణి, అదేవిధంగా దివాన్ చెరువుకు చెందినటువంటి రాధాకృష్ణమూర్తి, వీరంతా కూడా గాంధీ చెరువుకు చెందినటువంటి తాడి రమణ, వీరంతా కూడా ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధులతో చనిపోయినట్లుగా గుర్తించారు. అయితే వీరంతా ఈ పాలు సేవిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ పాల వల్లే ఇదంతా జరుగుతోందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్స్కి పంపించారు. వీరి రక్త నమూనాలు సేకరించారు. దాంతోపాటుగా ఈ పాలను కూడా ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం పాలను 109 కుటుంబాలకి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది కూడా వెంటిలేటర్పై ఉన్నట్లు ఇప్పటికే మనకు సమాచారం అందుతోంది. ఒక 6గురు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఇక రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. కలెక్టర్, ఎస్పీ అధికారులతో ఆయన మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాలు వాడిన 75 మంది శాంపిల్ సేకరించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ పాలు అని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అలాగే అధికారులు వెంటనే రాజమండ్రి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. కలెక్టర్, ఎస్పీ అధికారులతో ఆయన మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాలు వాడిన 75 మంది శాంపిల్ సేకరించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ పాలని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అలాగే అధికారులు వెంటనే రాజమండ్రి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వారిలో మరో 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 5గురికి చేరింది. చికిత్స పొందుతూ లాలాచెరు, చౌడేశ్వర్ నగర్కు చెందినటువంటి ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి చనిపోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. రాజమహేంద్రవరంలోని ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 తర్వాత నుంచి వాంతులవ్వడం, మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం వంటి తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా 14 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో భాగిశెట్టి కనకరత్నం, తాడి కృష్ణవేణి ఇప్పటికే మృతి చెందారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్ల పైబడిన వారే కాగా 5 నెలల శిశువు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురి కావడంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండడంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. కోరుకొండ మండలానికి చెందినటువంటి గణేష్ అనే వ్యాపారి వీరందరికీ పాలు పోస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షకు పంపించారు. ఆ నమూనాల నివేదికలు రావాల్సి ఉంది. తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏకసభ్య కమిషన్ దర్యాప్తు కొనసాగించొచ్చని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏకసభ్య కమిషన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. అయితే లడ్డూ వ్యవహారంలో దర్యాప్తును కమిషన్ ప్రభావితం చేస్తోందనుకోవడంలో ఏమాత్రం లేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏకసభ్య కమిషన్ దర్యాప్తు కొనసాగించొచ్చని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏకసభ్య కమిషన్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. అయితే లడ్డూ వ్యవహారంలో దర్యాప్తును కమిషన్ ప్రభావితం చేస్తుందనుకోవడం లేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని హైదరాబాద్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయడంతో వ్యాపార వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. జరుగుతున్న పనులతో పాటు కోట్లాది రూపాయలతో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, గ్రీన్ సిటీతో పాటు సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పిస్తా హౌస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా పిస్తా హౌస్ కూడా వచ్చినట్టు భావించాలి. ఎందుకంటే కేఎఫ్సీ లాంటిది వస్తుంది అంటే పిల్లలకు ఏదో ఒకటి ఉండాలి. తర్వాత 2 ఘాట్ రోడ్లు అయిపోయిన తర్వాత నేను మన ఢిల్లీ పోయినప్పుడు గడ్కరీ గారు లేరు, నాగ్పూర్లో ఉన్నాడు. ఆ రోప్వే గురించి కూడా మరొకసారి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని జ్ఞాపకం చేసి వచ్చాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఢిల్లీకి పోయి ఆ రోప్వే కూడా అయిపోతే మే వరకు 2 ఘాట్ రోడ్లు అయిపోతుంది. కొత్త కలెక్టర్ ఆఫీస్ కూడా ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పడ్డది 25,000 స్క్వేర్ ఫీట్. నెక్స్ట్ మంత్ ఇంకో స్క్వేర్ ఫీట్ అడిషనల్గా కొత్త కలెక్టర్ ఆఫీస్ కూడా కడుతున్నాం. ఉన్న బ్లాక్ టౌన్లో ఉన్న డిఈఓ డిఎంహెచ్ఓ ఎక్కడెక్కడో టౌన్లో ఉన్న ఆఫీసులన్నీ కూడా పాత కలెక్టర్ ఆఫీస్ మార్చి ఎందుకంటే ఇప్పుడు మన 50 కోట్లతో R&B డిపార్ట్మెంటు 50 కోట్లతో కొత్త బిల్డింగ్లో అక్కడ నా ఛాంబర్ కానీ కలెక్టర్ ఛాంబరు, జాయింట్ కలెక్టర్ ఛాంబరు, రెవెన్యూ అంతా అక్కడ మారుస్తున్నాం. ఫ్రంట్ బిల్డింగ్ రిపేర్ చేసి డిఈఓ ఆఫీస్ ఇక్కడ ఉన్నది భాస్కర్ టాకీస్ దగ్గర, డిఎంహెచ్ఓ ఆఫీస్ ఒక దగ్గర ఉన్నది, అగ్రికల్చర్ ఒక దగ్గర ఉన్నది. ఇవన్నీ కూడా 1 ఇయర్ లోపే ఒక మోడల్ నల్గొండ చూడబోతున్నారు మీరు అందరూ కూడా. దానికి మా మేయరు, డిప్యూటీ మేయరు, మా కౌన్సిలర్, మా కార్పొరేటర్సు, ఆఫీసర్సు, పట్టణ ప్రజలు కూడా సహకరించాలి. బస్టాండ్ దగ్గర కూడా మీరు బస్టాండ్ ముందర చూడండి, బస్టాండ్ బస్ డిపో ముందల అది కూడా ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. డ్రైనేజ్ పైప్ లైన్ తీసేసి అక్కడ పార్కింగ్ వేరే దగ్గర పెట్టి అక్కడ కూడా నీట్గా చేయడం. టౌన్లో ఎక్కడ కూడా చెత్త కనబడద్దు. ఏ షాప్ ముందరైనా చెత్త ఉంటే కనీసం మినిమం 200 వెళ్ళి 1000 రూపాయల పెనాల్టీ కూడా ఇస్తాం. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకమని చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గాల పట్ల ఎంత ముందు చూపుతూ ఉన్నాడు అన్నది అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ తీసుకుంటే ఎస్సీలకి సమన్వయం, బీసీలకి కేంద్ర బిందువుగా ఈ బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వడ్డేరులకి మైనింగ్లో 15%, అదేవిధంగా గీత కార్మికులకి ఎక్సైజ్ పాలసీలో 10% రిజర్వేషన్లు, అదేవిధంగా మనం తీసుకుంటే మత్స్యకార సహాయంగా 20,000 రూపాయలు నాయ బ్రాహ్మణ్స్కి అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేదు అధ్యక్ష. మన టెంపుల్స్ కమిటీలు వేస్తే అందులో అర్చకులు బ్రాహ్మణులతో సరసన నాయ బ్రాహ్మణులను కూర్చోబెట్టి వారికి 20,000 రూపాయలు జీతం ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీలకు ఇల్లు కట్టుకునేటటువంటి విషయంలో 50,000, బీసీలకు 50,000 అదనంగా, అదేవిధంగా మన ఎస్టీలు అయితే 75,000 నుంచి 1,00,000 వరకు. సోలార్ సిస్టమ్ అధ్యక్ష, రూప్ టాప్ మీద పెట్టేటువంటి వాటికి కూడా ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ, బీసీలకు 75,000 రూపాయలు. అంతా ఇంకొక 25,000 రూపాయలు కూడా పెంచాలనేటువంటిది ఉంది అధ్యక్ష. ఇన్ని పథకాలతో ఆయన చేస్తున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక స్ఫూర్తి ఉంది, అంబేద్కర్ గారి ఆలోచన ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ఈ వర్గాలకు పూర్తి న్యాయం జరుగుతుందని నా నమ్మకం అధ్యక్ష. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, బడ్జెట్లో ప్రతిపాదించిన వెంటనే వైసీపీ నాయకులకు నిద్ర రాలేదు అధ్యక్ష. పొద్దున్నే వాళ్ళు బ్లూ ప్రింట్లో విషయం కక్కారు అధ్యక్ష. ఏమన్నారు అధ్యక్ష? సంక్షేమ కార్యక్రమాలకు ఆనువాలైనటువంటి సూపర్ 6 అవుట్. రెండవది ఏమన్నారు అధ్యక్ష? అరకొర నిధులతో విధించారు అన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ వైసీపీ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్న అధ్యక్ష, చాలా విషయాలు ఉన్నాయి. 126 స్కీములు అమలు పరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆ స్కీములు అన్ని రద్దు చేసినటువంటి వైసీపీ వాళ్ళు ఎక్కడ? వాటిని గురించి నేను వెళ్ళదలుచుకోలేదు. ఒకే ఒక్క అంశం చెప్తాను అధ్యక్ష, పెన్షన్లు అధ్యక్ష. ఈ దేశానికి ఉద్యోగస్తులకే కాదు, కాయ కష్టం చేసేటటువంటి సామాన్య మనుషులకు కూడా పెన్షన్ ఇవ్వాలన్నటువంటి మహానుభావుడు
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల అధ్యక్ష. ఆయన ఇచ్చినటువంటి 30 రూపాయల పెన్షన్ కి చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశాడు అధ్యక్ష. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని 200 చేశాడు. ఆ 200 రూపాయలని 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ 2000 రూపాయలని 4000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈ పెన్షన్ల పంపిణీలో వైసీపీ వాళ్ళు గొంతు చించుకుంటున్నది. వాళ్ళు చేసింది వాళ్ళ తండ్రి గారు 125 రూపాయలు వేస్తే ఈయన ముక్కుతో మూలుగుతో 5 సంవత్సరాలు పేదలకు ఇచ్చేటటువంటి పెన్షన్ 250 అని చెప్పి 1000 రూపాయలు పెంచితే మొత్తం పెంచింది ఎంత అధ్యక్ష? 1125 అధ్యక్ష. కానీ 4000 రూపాయల పెన్షన్ లో 2875 రూపాయలు పెంచింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అన్నది మాత్రం స్పష్టం అధ్యక్ష. ఈ ఒక్క దాంట్లోనే చెప్తాను అధ్యక్ష. ప్రతి నెల 2875 ఇంటూ 65 లక్షల మందికి 18,869 కోట్ల రూపాయలు అదనం అధ్యక్ష. సంవత్సరానికి 22,428 కోట్ల అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 1,12,140 కోట్లు అదనంగా ఒక్క పెన్షన్ లో ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకి ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళ అధినాయకుడికి కూడా లేదన్నది తెలుసుకుంటే ప్రజలు అంగీకరిస్తారని తెలుసుకోవాలి. అంతేగాని బ్లూ ప్రింట్ ఉందని వాళ్ళకి మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాదు అధ్యక్ష. ఇప్పుడే చెప్పాడు మా సోదరుడు అధ్యక్ష. చివరిది ఒకే అంశం అధ్యక్ష. రైట్, మరిన్ని అప్డేట్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం శ్యాంపూర్ గ్రామం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలోని కల్వట్టును ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని డ్రైవర్, కండక్టర్తో పాటు మొత్తం 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు శ్యాంపూర్ సమీపంలోని వంతెన వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బస్సు కిటికీలు, తలుపుల గుండా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం వారిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించే అవకాశం ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం శ్యాంపూర్ గ్రామం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలోని కల్వట్టును ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు, కండక్టర్తో పాటు మొత్తం 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు షాపూర్ సమీపంలోని వంతెన వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఒక్కసారిగా వాగులేకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బస్సు కిటికీలో, తలుపుల గుండా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం వారిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించే అవకాశం ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని రెడ్డిబావి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటీ అగ్నికి ఆహుతైంది. 3 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేసిన నందగిరి రమేష్ అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన సమయంలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ సమయానికి గుర్తించకపోతే భారీ ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని రెడ్డిబావి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటీ అగ్నికి ఆహుతైంది. 3 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేసిన నందగిరి రమేష్ అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన సమయంలో మంటలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మంటలను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ సమయానికి గుర్తించకపోతే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.